హలో వ్యూవర్స్, చికెన్ పకోడా అంటే ఇష్టం లేని నాన్ వెజిటేరియన్ ఎవరూ ఉండరు. అదే చికెన్ పకోడా క్రిస్పీగా, క్రంచీగా, ఈచ్ బైట్లో స్పైసెస్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ప్రాపర్గా కడిగి స్లైసెస్ చేసిన బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కాస్త యాలకుల పౌడర్ కూడా యాడ్ చేయండి. ఈ మెజర్స్ అన్నీ హాఫ్ కిలో చికెన్కి చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక లెమన్ జ్యూస్ని కూడా ఇలా స్క్వీజ్ చేసి ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు వీటిని ప్రాపర్గా కలుపుకోండి. ఈచ్ చికెన్ పీస్కి మసాలా బాగా పట్టేలాగా కలపండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లెమన్ జ్యూస్లో, జింజర్ గార్లిక్ పేస్ట్లో, చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన చికెన్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1.5 స్పూన్ రైస్ ఫ్లవర్ యాడ్ చేయండి. రైస్ ఫ్లవర్ యాడ్ చేస్తే చికెన్ పకోడా చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. అప్పుడే చికెన్ పీస్ లోపల వరకు మసాలా చేరుతుంది. ఇలా డీఫ్రాస్ట్ అయిన చికెన్ని ఒకసారి కలిపి ఇలా ముక్కల్ని సపరేట్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని అది బాగా కాగాక ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిని ఇలాగా ఆయిల్లో వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచే చికెన్ని వేగించండి. నురగలు తగ్గి చికెన్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేగించుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి. అలాగే 6 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పుల్ని డీప్ ఫ్రై చేసుకొని చికెన్లో యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Ta-da!